హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా టీజీపీఎస్సీ హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినట్టు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకు లాస్ట్ మంత్ జూన్ 24 నుంచి జూన్ 29 మధ్య ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. దీనిలో మనకు పేపర్ 2 అనేటువంటిది జనరల్ స్టడీస్ ఉంది. సో ఈ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చూస్తున్నాం. ఆల్రెడీ మనం పార్ట్ 1 అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో దాంట్లో మనం ఫిబ్రవరి 27 రోజు జరిగినటువంటి జనరల్ స్టడీస్ పేపర్కి సంబంధించి 30 క్వశ్చన్స్ అయితే చూసాం నిన్నటి వీడియోలో. సో నెక్స్ట్ ఈ వీడియోలో మనం 30th క్వశ్చన్ నుంచి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ను లైక్ చేయట్లేదు. సో మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. దీనిలో మీకు గ్రూప్ 2లో ఉండేటువంటి 4 పేపర్స్ కావచ్చు, గ్రూప్ 3లో ఉండేటువంటి 3 పేపర్స్ అనేటువంటివి దీని ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ప్రముఖ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. సో లాంచింగ్ డే సందర్భంగా ఈ కోర్స్ అనేది ఇప్పుడు జస్ట్ 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇది 999 ఉండేటువంటి కోర్స్ని ఇప్పుడు 199 రూపీస్కి అందించడం జరుగుతుంది. దీనిలో ఇప్పుడు రాబోయేటువంటి లేటెస్ట్ ఎకానమీ సర్వే, ఇండియా అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎకానమీ సర్వే అండ్ బడ్జెట్కి సంబంధించిన అంశాలు కావచ్చు, కరెంట్ పాలిటీ అంశాలు కూడా ముందు చేర్చబడతాయి. కనుక ఎవరైనా కావాలనుకుంటే సో ఈ రోజు దీన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీని ప్రైస్ తర్వాత 499 రూపీస్ అయితే చేయబోతున్నాం. ఇంకా గ్రూప్ 2 గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉంది. కరెంట్ అఫైర్స్ కావచ్చు, వివిధ కోర్సెస్ అండ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు క్వశ్చన్ చూసే ముందు మనం హెచ్డబ్ల్యూఓకి సంబంధించి ఎవరైతే రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత వారికి సంబంధించి ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో అయితే చేయబోతున్నాం. అయితే దానికి సంబంధించి నేను గూగుల్ ఫామ్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరిగింది. ఆ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఆ రెస్పాన్స్ షీట్స్ గూగుల్ ఫామ్లో మీరు ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. రేపు దానికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కనుక సో ప్రతి ఒక్కరు ఎవరైతే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో మీ మార్క్స్ను దాంట్లో ఎంటర్ చేయండి. అదేవిధంగా ఆ లింక్ను మీ మిత్రులు ఎవరైతే ఎగ్జామ్ రాసింటారో వాళ్ళకి ఎక్కువగా షేర్ చేయండి. మనకి ఎక్కువ మంది కనుక ఎంటర్ చేసినట్లయితే ఎక్కువగా అక్యురేసీగా మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ను చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు దాన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ 31 కనుక చూసినట్లయితే నిన్న మనం క్వశ్చన్ నెంబర్ 30 వరకు అయితే చూసాం. ఇది 27th రోజు జరిగినటువంటి పేపర్ ఇది. సో దానిలో మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 31 చూద్దాం. ఇది మనకి ఇండియన్ హిస్టరీ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ హిస్టరీ నుంచి అంటే ముఖ్యంగా ఈ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో మనకు హిస్టరీకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించి మొత్తం మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగిందనమాట. మ్యాక్సిమం మనకు టీజీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ఏదైతే జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించిన పేపర్స్ ఉంటాయో దాంట్లో ఎక్కువగా మనకు ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ వేస్తాయి కనుక మీరు వాటి మీద ఫోకస్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో పనిచేసినటువంటి బ్రిటిష్ వైస్రాయ్లను వారి సంబంధిత పదవీ కాలం సంవత్సరం యొక్క ఆధారంగా మొదటి నుంచి తాజా వరకు కాలక్రమంగా అమర్చమన్నాడు అనమాట. సో దీనిలో సో ఎవరు ఫస్ట్ వచ్చారు వారి తర్వాత నెక్స్ట్ అట్లా ఆ రకంగా మనం అమర్చమన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే లార్డ్ ఎల్గిన్, ఈయనే మనం ఏమంటాం లార్డ్ ఎల్జిన్ అని చెప్పేసి కూడా అంటాం. అదేవిధంగా లార్డ్ కానింగ్ అండ్ లార్డ్ లారెన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ వాళ్ళు వచ్చినటువంటి ఇయర్స్ అంటే వాళ్ళు గవర్నర్ జనరల్గా ఆరు వైస్రాయ్గా చేసినటువంటి ఇయర్స్ తెలిసినట్లయితే మనం వీటిని సరైన క్రమంలో అమర్చవచ్చు. ఇక్కడ మనకు వరుసగా ఇవ్వడం జరిగిందండి. సో జనరల్గా మనకి ఏంటంటే వైస్రాయ్గా మనకు లార్డ్ కానింగ్ ఫస్ట్ టైం రావడం జరుగుతుంది అనమాట. ఎప్పుడు 1857. అంతకుముందు మనకి ఏంటంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ అని చెప్పేసి ఉండేది. సో దాని తర్వాత మనకు ఫస్ట్ టైం 1857లో భారతదేశం యొక్క మొట్టమొదటి వైస్రాయ్గా మనకు ఎవరు ఈ లార్డ్ కానింగ్ అనేటువంటి పర్సన్ రావడం జరుగుతుంది. సో ఇతని తర్వాత మనకు నెక్స్ట్ అంటే ఇతను 1857 నుంచి 62 వరకు ఉంటాడు. ఓకేనా. ఇతను నెక్స్ట్ 62, 63 ఒకటే సంవత్సరం మనకు ఈ లార్డ్ ఎల్జిన్ అనే పర్సన్ ఉంటాడు. 62 నుంచి 63, 1862 నుంచి 63 ఈ మధ్యలో ఇతను ఉంటాడు. తర్వాత మనకి ఇతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ లార్డ్ సర్ జాన్ లారెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇతను వచ్చేసి 1864 నుంచి 69 మధ్య ఉంటాడనమాట. సో దీనిలో మనం ఆర్డర్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఎవరు వచ్చారు, సో లార్డ్ కానింగ్ కనుక బి అవుతుంది. సో బి తర్వాత నెక్స్ట్ ఎల్జిన్ కనుక ఏ తర్వాత సి. సో బీఏసీ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనం ఈ వైస్రాయ్స్ కావచ్చు గవర్నర్ జనరల్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దీనిపైన అడగడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం లార్డ్ కానింగ్ సంబంధించి అయితే చాలాసార్లు బిట్స్ అడిగారు. ఎందుకంటే ఇతను మొట్టమొదటి వైస్రాయ్గా చెప్తాం, భారతదేశం యొక్క మొట్టమొదటి వైస్రాయ్. అంతకుముందు మనకి ఏంటంటే గవర్నర్ జనరల్స్ ఉండేది. సో ఇతనే చివరి గవర్నర్ జనరల్ అండ్ మొదటి వైస్రాయ్ అవుతుంది. సో ఇతని కాలంలోనే మనకు ఏది సిపాయిల తిరుగుబాటు 1857లో తిరుగుబాటు కూడా రావడం జరిగింది. ఇది కూడా మనకు ప్రీవియస్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. సో సిపాయిల తిరుగుబాటు ఈ క్రింది ఎవరి కాలంలో జరిగింది, ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ కాలంలో జరిగిందని చెప్పేసి అడగడం జరిగింది. ఇతని కాలంలోనే మనకు భారతీయ శిక్షా స్మృతి అని చెప్పేసి మనం చూస్తాం. రీసెంట్గా మనకు వాటిని
గవర్నమెంట్ చేంజ్ చేసింది. సో అవి ఇతని కాలంలోనే వచ్చాయి అన్నమాట. మనకి ఏదో ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పేసి 1860 ఉంటుంది కదా, సో 1860 కావచ్చు. అండ్ తర్వాత సివిల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పేసి 1859 కావచ్చు. అండ్ దానివల్ ప్రాసెస్ కోడ్ అని చెప్పేసి 1861లో వచ్చినటువంటిది. ఈ 3 మనకి ఇతని కాలంలో వస్తాయి. సో ఇవి మనకు ప్రజెంట్ కరెంట్ ఇష్యూలో కూడా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇంకా అవే కాకుండా ఇతను మొట్టమొదటిసారిగా ఆదాయ పన్ను చట్టం కూడా 1860లో ఇతని కాలంలో రావడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఇతని కాలంలో ఉన్నటువంటి కొన్ని హైలైట్స్, వీటిని గుర్తుంచుకోండి. ఇక మనకు ముఖ్యంగా ఈ లార్డ్ ఎల్జిన్కి సంబంధించి ఇతని కాలంలో మహాభియుద్యం అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఇక లార్డ్ లారెన్స్, ఇతని మనం సర్ జాన్ లారెన్స్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో ఇతని కాలంలో మనం ఏంటంటే ముఖ్యంగా కరువు కమిషన్ అనేది ఏర్పడుతుంది. దాంతోపాటుగా స్కాలర్షిప్ విధాన రూపకర్త అని చెప్పేసి కూడా ఈ లారెన్స్ని పిలుస్తాం అనమాట. సో ఇట్లా మీరు గవర్నర్ జనరల్స్ అదేవిధంగా వైస్రాయ్లకు సంబంధించి కంప్లీట్గా చూడండి. ఇతని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, లార్డ్ మేయో. అతను కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో ఇట్లా కంప్లీట్గా ఈ గవర్నర్ జనరల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చదివినట్లయితే 1 లేదా 2 మార్క్స్ మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 32 చూసినట్లయితే, క్రింది వారిలో 1869 తెలంగాణ ఆందోళనలో ప్రముఖుడు ఎవరు? సో ఇది మనకు చాలా ఈజీ క్వశ్చన్ కింద చెప్పవచ్చు. అంటే కొంచెం మనకు ఐడియా ఉన్నట్లయితే, తెలంగాణ మూవ్మెంట్ పట్ల మీకు ఐడియా ఉన్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో పివి నరసింహారావు అని చెప్పేసి అంటున్నాడు, అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి అండ్ చంద్రశేఖరరావు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి. సో ఈ రెండింటిని మనం ఈజీగా ఎలిమినేట్ చేస్తాం. కె చంద్రశేఖరరావు కావచ్చు. కె చంద్రశేఖరరావు మనకి ఇప్పుడు మలిదశ ఉద్యమంలో ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ఉంటాడు. సో ఇక్కడ ఈ రెండింటిలో కొంత కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమడిగిండు, ఆందోళనలో ప్రముఖుడు అని చెప్పేసి అన్నాడు అనమాట. సో మనకి ఎవరు, మర్రి చెన్నారెడ్డి. సో మనకు తెలంగాణ మూవ్మెంట్కు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి అనమాట అప్పుడు. ఓకేనా. సో అతనికి ఆ టైంలో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు గారు. ఓకేనా. సో మీకు మూవ్మెంట్ జరిగినట్లయితే ఈజీగా దీన్ని ఎలిమినేట్ చేయగలుగుతారు. అది బేసిక్ క్వశ్చన్ కింద మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 33 కనుక చూసినట్లయితే, క్రింది ప్రకటనలో యుఎస్ వాతావరణ కార్యాచరణ సదస్సు 2024కు సంబంధించి సరి అనేది అంటున్నాడు. సో ఇది చూడండి, ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వడమే కాకుండా మీరు ఇక్కడ చూసినట్లయితే డేట్స్ ఇస్తున్నాడు. ఇది 22 నుంచి 28 ఏప్రిల్ 2024లో జరిగిందని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇటువంటి సమ్మిట్స్ అనేటువంటిది మన భారతదేశంలో జరిగితే మనం ఆ డేట్స్ని గుర్తుంచుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ప్రపంచంలో ఏదో ఒక దేశంలో జరిగి వాటి యొక్క డేట్స్ గుర్తుంచుకోవడం అనేటువంటి చాలా డిఫికల్ట్, అది మీకు తెలిసినట్టుంటే. సో ఇది ఇర్రిలవెంట్ క్వశ్చన్ అనుకోవచ్చు. అంటే రిలవెంట్గా కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే మనకు మల్టిపుల్ షిఫ్ట్లో ఇవి జరుగుతాయి కనుక ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నట్టయితే కనబడుతుంది. అదేవిధంగా ఇది వాషింగ్టన్ డీసీలో జరిగిందని చెప్పేసి అంటారు. ఈ 2 కరెక్టే. సో ఇటువంటి వాటి కొన్ని క్వశ్చన్స్ చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కంపల్సరీ ఎలిమినేట్ చేయడం కోసం, అంటే కాంపిటీషన్లో ఎలిమినేట్ చేయడం కోసం కూడా కొన్ని క్వశ్చన్స్ ఇటువంటివి అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక 7 నుంచి 8 షిఫ్ట్లో ఈ ఎగ్జామ్ జరిగింది కనుక క్వశ్చన్స్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది కనుక, సో ఇటువంటి వాటి మనకు అన్ని షిఫ్ట్లను ఈక్వల్ చేయాల్సి ఉంటుంది కనుక, సో అటువంటి టైంలో ఈ క్వశ్చన్స్ ఇట్లా తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. మీరు పెద్దగా భయపడకండి, ఇటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి అని చెప్పేస్తే కొన్ని వస్తాయి. కానీ మెయిన్ సంఘటనలు ఏదైతే మెయిన్ సదస్సులు కావచ్చు అండ్ ఒక 2 దేశాల మధ్య జరిగేటువంటి ఏమైనా కీలకమైనటువంటి ఒప్పందాలకు సంబంధించి మీరు డేట్స్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి వాటికి పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. 1-2 అడుగుతుంటాడు. సో వాటిని మనం లైట్గా తీసుకోవాలి, ప్రతిదాన్ని గుర్తుంచుకోలేం. కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఒక సముద్రం లాంటిది. కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 34. మీకు నిన్న ఆల్రెడీ మనం ఇటువంటి ఒక క్వశ్చన్ డిస్కస్ చేసినాం. కంపల్సరీ మనకు నదులకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ఇది 3వ క్వశ్చన్. ఇదే పేపర్లో ఓన్లీ 30 క్వశ్చన్స్ వరకు చూసినట్లయితే దీనిలో 3 క్వశ్చన్స్ మనకు రిపీట్ కావడం జరిగింది. ఈ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి మనకు నదులు, అదేవిధంగా ప్రాజెక్టులు, అవి ప్రవహించేటువంటి జిల్లాలు కావచ్చు అండ్ వాటిపైన ఉండేటువంటి అంటే ఏ నది పైన ఏ ప్రాజెక్ట్ ఉంటుందనే దానిపైన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. వీటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. సో ఇక్కడ ఒకవైపు వచ్చేసి నదులు ఇచ్చేసి మరోవైపు అవి ఉన్నటువంటి ప్రదేశాలకు సంబంధించి సరికానిదంట, సరిగ్గా జతపరచబడనిది ఏదంటున్నాడు దీంట్లో. ఇక్కడ గోదావరి నది, కృష్ణానది, మూసీ నది, భీమా నది అని చెప్పేసి ఇచ్చాడు. సో గోదావరి నది నిజామాబాద్, మీకు తెలిసినటువంటిదే. గోదావరి అనేటువంటిది మనకు నిజామాబాద్లోనే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో నిజామాబాద్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, అదేవిధంగా మంచిర్యాల్ అండ్ జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రిగూడెం, అంటే ఎన్ని జిల్లాల గుండా గోదావరి ప్రవహిస్తుందంటే 8 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్లో అడిగిన సందర్భాలున్నాయి. అది ఫ్లో అయ్యేటువంటి ఆ డిస్ట్రిక్ట్స్ని కూడా గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కసారి ఈ క్రింది ఏ జిల్లా గుండా ప్రవహించదు అని చెప్పేసి కూడా అనవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ కృష్ణానది వచ్చేసి నల్గొండ అంటున్నాడు. ఎస్, కృష్ణానది కనుక చూసినట్లయితే మనకు నారాయణపేటలో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇది కలిసేటువంటి ప్రదేశం బంగాళాఖాతంలో మనకు హంసల దీవి దగ్గర కలుస్తుంది. నారాయణపేటలో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మహబూబ్ నగర్ కావచ్చు, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ గుండా కూడా వెళ్తుంది. అక్కడ నుంచి సూర్యాపేట ద్వారా మనకు బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది హంసల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. సో ఇది టోటల్గా మనకి 7 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇంపార్టెంట్, అది కూడా గుర్తుంచుకోవాలి. గోదావరి 8, ఇది 7 జిల్లాలు. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, మూసీ అంటున్నాడు. సో ఇది
హైదరాబాద్ గుండా వెళ్తుంది. సో మూసీ నది కనుక చూసినట్లయితే ఇక్కడ వీడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే తెలంగాణలో ఎక్కువ జిల్లాలు ప్రవహించినటువంటి జిల్లాలను ఇక్కడ మనకు నదులను మనకు వరుసగా ఇచ్చిండండి. దీని యొక్క లాజిక్ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. మనకు మళ్ళీ నెక్స్ట్ కూడా క్వశ్చన్ అటువంటిది రిపీట్ కావచ్చు. హైదరాబాద్ గుండా వెళ్తుంది. సో ఇక్కడ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనకు వికారాబాద్లో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి, నల్గొండ అండ్ సూర్యాపేట, అంటే ఇది 6 జిల్లాలు కూడా ప్రవహిస్తుంది. చూడండి, ఇది హైయెస్ట్గా ఇది 8, ఇది 7, ఇది 6, ఈ రకంగా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది గుర్తుంచుకోండి. ఇది ఎక్కడ మళ్ళీ మనకి ఎక్కడ కలుస్తుంది? కృష్ణా నదిలో కలుస్తుంది. వాడపల్లి అనేటువంటి ప్లేస్లో మనకి ఇది ఈ మూసీ నది అనేటువంటిది ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా నదిలో కలవడం జరుగుతుంది. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది తప్పించాడు, కరీంనగర్ కాదు కానీ భీమా నది అనేటువంటిది కృష్ణా నది ఉపనదుల్లో అతి పొడవైనదండి. ఇది ప్రీవియస్లో కూడా అడిగిండు. సో భీమా నది అనేటువంటిది కృష్ణా నది యొక్క ఉపనది. ఇది కృష్ణా నదికి సంబంధించి ఇది అతి పొడవైనటువంటి ఉపనది కింద మనం చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. అండ్ పశ్చిమ కనుమలలో మనకి ఇది భీమశంకర గుట్టలు అనేటువంటి మహారాష్ట్రలో ఇది స్టార్ట్ అవుతుంది, అక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది తెలంగాణలో నారాయణపేట ఒకటే జిల్లా గుండా ప్రవహిస్తుందండి. ఓకేనా, నారాయణపేట జిల్లా గుండా ప్రవహిస్తుంది, కరీంనగర్ జిల్లాలో ప్రవహించదు. సో అందుకని ఇది ఒకటే తప్పించడానికి డి అనేది. సో ఈ రకంగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూసుకోవడం వల్ల మనకు లాభం ఏంటంటే వాటిని మీరు కరెక్ట్ అనాలిసిస్ కనుక చేసినట్లయితే కంపల్సరీ మన నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్లో మినిమం ఒక 150 క్వశ్చన్స్ మీరు చూసుకుంటే ఒక 20 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవచ్చు. మీరు కంపల్సరీ ప్రీవియస్ క్వశ్చన్స్ నెగ్లెక్ట్ చేయకండి. నేను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే 2024లో కండక్ట్ చేసినట్టు ఎగ్జామ్స్ సంబంధించి నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ గ్రూప్ 1 పేపర్ మనం ఎక్స్ప్లెనేషన్ చూసాం. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ డిఓ పేపర్స్ కూడా రాబోతున్నాయి, వాటిని కూడా ఇదే రకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీటన్నిటికి సంబంధించి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను మన యాప్లో. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, నేను అన్ని గ్యాదర్ చేసి అక్కడ పెడతాను. సో ఎప్పుడంటే అప్పుడు మీరు తీసుకునే విధంగా జస్ట్ మినిమం ప్రైస్ ఒక 9 రూపీస్ అట్లా పెట్టేసి మీరు డౌన్లోడ్ చేసుకునేది కూడా నేను ఆప్షన్ ఇస్తాను. 2-3 డేస్లో నేను దాన్ని క్రియేట్ చేస్తాను. ఎప్పుడంటే అప్పుడు మనకు 1 year వరకు కూడా యూజ్ అయ్యే విధంగా, ఎందుకంటే జాబ్ క్యాలెండర్ వస్తుంది కనుక జరిగినటువంటి పేపర్స్ అన్నీ కలిసి నేను ఒక దగ్గర ఫోల్డర్ చేసి పెడతాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 35 చూసినట్లయితే ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఎంత కాలంలోపు ప్రతి సహకార సంఘ రిటర్న్లను దాఖలు చేయాలి? అంటే ఈ మనకి ఏదైతే ఈ సహకార సంఘం యొక్క రిటర్న్ని ఎంత టైం తీసుకొని వాటిని దాఖలు చేయాలని చెప్పేసి అంటున్నాడు. 2 నెలల, 4 నెలల, 3 నెలల, 6 నెలల. సో 6 నెలల లోపు మనం దీనికి సంబంధించి వాళ్ళు రిటర్న్స్ అనేటువంటి దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది మీకు ఎకానమీలో, అదేవిధంగా మనం పాలిటీలో కూడా దీనికి సంబంధించి మనం డైరెక్ట్గా చూస్తాం. సో ఇది కూడా కొంచెం డిఫికల్ట్ అనుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ 3 నెలల, 6 నెలల అని చెప్పేసి కూడా కొంత కన్ఫ్యూజ్ చేయడం ఛాన్స్ ఉంటుంది. వీటిని మీరు పర్టికులర్గా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ శుక్రగ్రహం యొక్క వాతావరణం దీని దట్టమైనటువంటి తెలుపు మరియు పసుపు రంగు మేఘాలతో రూపొందించబడుతుంది. సో ఇది కూడా చాలా డిఫికల్ట్ క్వశ్చన్ కింద అనుకోవచ్చు. సో దేంతో అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ఏదైతే దట్టమైనటువంటి తెలుపు అండ్ పసుపు రంగు యొక్క మేఘాలతో మనకి శుక్రగ్రహం యొక్క వాతావరణం ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో కొన్ని క్వశ్చన్స్ ముఖ్యంగా ఇలా కెమిస్ట్రీ, ఫిజిక్స్ క్వశ్చన్స్ అయితే చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గానే వీటిని అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో ఏది సరి అయిందని చెప్పేసి అడిగాడు. సో దీనిలో మనకి ఇక్కడ ఏది సరి అయిందో ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏమంటున్నాడు, భారతదేశం యొక్క రాజ్యాంగం ఒక అధ్యక్ష తరహా వ్యవస్థ అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ భారతదేశం ఒక దొరల యొక్క వ్యవస్థ అంటున్నాడు. భారతదేశం అనేది ఒక నామమాత్రపు రాచరికం అంటున్నాడు. మన భారతదేశం అనేది ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నప్పుడు మనకి ముఖ్యంగా ఈ రెండింటిని ఈజీగా ఎలిమినేట్ చేసేస్తాం. సో ఇక్కడ కొంచెం కొంతమందికి, అందరికి కాదు, కొంతమందికి డౌట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ విషయాలైతే ఈ అధ్యక్ష తరహా వ్యవస్థకు అండ్ అదేవిధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మీకు డిఫరెన్స్ తెలవాలి. ఓకేనా. సో ఈ అధ్యక్ష తరహా వ్యవస్థ అనేటువంటిది ఎక్కడ చూస్తాం మనం జనరల్గా అంటే ఇదేంటి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గౌట్ అని చెప్పేసి పిలుస్తాం జనరల్గా. సో ఇది వచ్చేసి ఇక్కడ దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఏదైతే శాసనసభ ఉంటుంది కదా, శాసనసభ అండ్ కార్యనిర్వాహక శాఖ రెండు స్వతంత్రంగా వివరిస్తాయి అన్నమాట దానికి ఇక్కడ. సో ఇక్కడ మాత్రం ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంటుందండి, ఒకదానికొకటి రిలేషన్ ఉంటుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియా కావచ్చు, బ్రిటన్. జనరల్గా ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి మాతృక అని చెప్పేసి మనం బ్రిటన్ అంటాం. మరి ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది మనకు అమెరికా, ఫ్రాన్స్ అనేటువంటి దేశాలు. సో ఇక్కడ ఎట్లుంటుంది, ప్రభుత్వ విధానంలో అధ్యక్షుడే ప్రధానంగా కార్యనిర్వాహక అధికారిగా ఉంటాడనమాట. సో ఇప్పుడు మనం అమెరికాలో చూస్తున్నాం కదా అట్లా. సో ఇది ఇంకా కొంచెం డెప్త్ కూడా వీటి మీద అడగవచ్చు, అందుకని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది భారతదేశం అనేది ఒక నామమాత్ర రాచరికం అనేటువంటి కాదు, ఇది ఈజీగా మీరు ఎలిమినేట్ చేస్తారు. సో ఈ రెండింటి గురించి చూడండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 చూసినట్లయితే కాలుష్య కారకాలు మరియు ఆరోగ్యం లేదా పర్యావరణంపై వాటి ప్రభావాలు సరైనటువంటి జాతులను గుర్తించమన్నాడు. సో మరొక క్వశ్చన్, ఇది కూడా థర్డ్ క్వశ్చన్. మనకు పొల్యూషన్ మీద ఇప్పటివరకు ఈ 38 క్వశ్చన్స్లో ఇది థర్డ్ క్వశ్చన్ ఇచ్చాడు. జాగ్రత్తగా చూడండి మీరు, అంటే ఎట్లా అడుగుతున్నాడు ఆ సరళిని మీరు
గుర్తుంచుకోండి. ఆ ట్రెండ్ అనేది మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాటి మీద ఫోకస్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే కార్బన్ మొనాక్సైడ్ అనేటువంటిది సముద్ర జీవుల ప్రమాదాలకు కారణమవుతుందని చెప్పేసి అంటుండే. ఇది తప్పు కదా. కార్బన్ మొనాక్సైడ్ కాదు కదా, CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది మనకు సముద్ర జీవుల యొక్క ప్రమాదాలకు కారణమవుతుంది. అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్ అనేటువంటిది శ్వాసకోశ సమస్యలు అదేవిధంగా పొగమంచు ఏర్పడడానికి దోహదం చేస్తాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకు కరెక్ట్ అవుతుంది. దాంతోపాటు ముఖ్యంగా వాతావరణ కాలుష్యం వల్ల మనకి పొగమంచు ఫాగ్ అనేటువంటిది మనకు ఏర్పడడం జరుగుతుంది అనమాట. అంటే మనకు గాలిలో ఎక్కువగా కాలుష్యాలు కనుక ఉన్నట్లయితే అది మనకి ఎక్కువ ఏర్పడుతుంది. అది నైట్రోజన్ కావచ్చు, ఇతర ఏమైనా గ్యాసెస్ వల్ల కూడా. సో ఇది బి అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫిజిక్స్. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 39 కూడా మనకు కెమిస్ట్రీ నుంచి అడగడం జరిగింది. క్రింది వాటిలో ఏది లూయిస్ ఆమ్లం యొక్క నిర్వచనాన్ని ఉత్తమంగా సూచించిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు లూయిస్ ఆమ్లానికి సంబంధించి ముఖ్యంగా ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో మీరు చూస్తారు. సో ఇక్కడ లూయిస్ ఆమ్ల రాసాయనిక ప్రతిచర్యలు మనం ఎలక్ట్రాన్ జతలను అంగీకరించేటువంటి పదార్థాలను జనరల్గా ఆమ్లాలు అని చెప్పేసి పిలుస్తారు అనమాట. సో అది బి అవుతుంది. సో కెమిస్ట్రీ ఫిజిక్స్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి, చాలా నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. బేసిక్ కాన్సెప్ట్స్ అన్న నేర్చుకోండి. ఇక్కడ మనం ఈ పేపర్లో కనుక చూసినట్లయితే దాదాపుగా ఒక 15 క్వశ్చన్స్ దాకా ఇచ్చాడు ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలోని జిల్లా మరియు దాని యొక్క మొత్తం విస్తీర్ణం యొక్క క్రింది జతలలో ఏది సరి అయినది కాదు అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కూడా మనకు డిఫికల్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఫస్ట్ 3 జిల్లాలకు సంబంధించి వీటిని గుర్తుంచుకునే ఛాన్స్ ఉంటుంది విస్తీర్ణంకి సంబంధించి. ఇక్కడ మనకు సరికాదని చెప్పేసి అంటుండే. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల అండ్ వాటి యొక్క విస్తీర్ణం ఇచ్చాడు. సో ఇక్కడ చాలామందికి భద్రాద్రి కొత్తగూడెంని ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకేనా. అంటే ఇది 7,483. ఇదే మనకు అత్యధికంగా పెద్దదన్నమాట. తెలంగాణలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఇది. దాని తర్వాత మనకు నల్గొండ సెకండ్ ప్లేస్ వస్తుంది. అయితే దీనికి సంబంధించి మనకు కొన్ని బుక్స్లలో కాంట్రవర్సీ కూడా ఉంది. మీరు తెలుగు అకాడమీని రెఫరెన్స్ తీసుకోండి. అంటే అతిపెద్ద జిల్లా, అతి చిన్న కొన్ని బుక్లలో అతిపెద్ద జిల్లా నల్గొండ ఉంది, కొన్నిట్లలో భద్రాద్రి కొత్తగూడెం ఉంది. కాకపోతే అకాడమీలో మాత్రం భద్రాద్రి కొత్తగూడెమే ఫస్ట్ ఉంది, తర్వాత నల్గొండ సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. అయితే ఆ 2 జిల్లాలు మనకు గుర్తుంటాయి. ఓకేనా. దాని తర్వాత మనకు కొంచెం గుర్తుంచుకోవడం కష్టం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదిలాబాద్ ఇవ్వడం జరిగింది. సో ఆదిలాబాద్ అనేది ఇది 4,153 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కరెక్టే అండి, ఇది కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ జగిత్యాల అనేది మనకు 4,419 కాదు. జనరల్గా మనకు జగిత్యాల చూసినట్లయితే 2,419 ఇంత ఉంటుంది. సో ఇది మనకు గుర్తుండకపోవచ్చు. ఓకేనా. ఫస్ట్ రెండింటిని అంటే ఫస్ట్ 1, 2, 3 ఫస్ట్ 3 జిల్లాలను గుర్తుంచుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ మిగతాయి గుర్తుంచుకోలేము. ఇది కొంచెం మనం డిఫికల్ట్గా ఈ క్వశ్చన్ మనం ట్రీట్ చేయవచ్చు. కాకపోతే ఇక్కడ ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇది మీకు భద్రాద్రి కొత్తగూడెం కనుక తెలిస్తే ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది మీకు ఇది కరెక్ట్ అని తెలిసినట్లయితే అనుకోండి, ఇక్కడ మీకు చూడండి లాజిక్ చెప్తాను. సో భద్రాద్రి కొత్తగూడెం మీకు కరెక్ట్ అని తెలిసింది అనుకోండి. సో ఇక్కడ బి మాత్రమే అన్నాడు, అంటే ఇది ఆన్సర్ కాదు. సో దీనిలో బి ఇచ్చిండు, ఇది కూడా ఆన్సర్ కాదు. దీనిలో కూడా బి ఇచ్చిండు, ఇది కూడా ఆన్సర్ కాదు. అంటే ఇది ఒక్కటి తెలిస్తే ఇక్కడ ఎలిమినేట్ చేసుకోవచ్చు అన్నమాట. క్వశ్చన్ డిఫికల్ట్ అయినా కూడా మీకు ఈ భద్రాద్రి కొత్తగూడెం ఒక్కటి తెలిస్తే ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. సో అప్పుడు ఆన్సర్ ఇది 3 అవుతుంది. సో ఇట్లా కూడా చేయవచ్చు. అంటే క్వశ్చన్లో మనం దాన్ని చూసి భయపడకుండా మనకు వచ్చిన దాన్ని కరెక్ట్ ఎలిమినేట్ చేసినట్లయితే కొన్నిటికి ఈజీగా కూడా ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ 41 క్వశ్చన్ చూసినా కూడా అది కూడా మనకు ఫిజిక్స్కి వెళ్ళి అడగడం జరిగింది. సో రౌల్ట్ నియమం దేనిని వివరిస్తుందని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. సో ఆదర్శ ద్రావణంలో ద్రావణి బాష్పపీడనం మరియు దాని యొక్క మోల్స్ మధ్య సంబంధాన్ని ఇది వివరిస్తుంది. ఇది కూడా ఇంటర్మీడియట్ స్థాయి ఫిజిక్స్ క్వశ్చన్ అనుకోవచ్చు. సో మనకు చాలా క్వశ్చన్స్ అడిగారు ఈ పేపర్లో మాత్రం. నెక్స్ట్ 42 క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇది మనం చాలాసార్లు మన కరెంట్ అఫైర్స్లో కావచ్చు అండ్ మనం ఏదైతే బడ్జెట్ సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానిలో కూడా చెప్పాను ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. క్రింది వాటిలో 2022లో తెలంగాణ నుండి యూనికార్న్ క్లబ్లో చేరినటువంటి మొట్టమొదటి స్టార్టప్ ఏదని చెప్పేసి అడిగాడు. సో డార్విన్ బాక్స్ అండి. సో డార్విన్ బాక్స్ అనేటువంటిది మనకు మొట్టమొదటిసారిగా ఇది యూనికార్న్ క్లబ్లో చేరినటువంటి మొదటి స్టార్టప్ ఇది. సో ఈ స్టార్టప్ మళ్ళీ మన హైదరాబాద్కి సంబంధించింది. ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పేసి కూడా మనం చూసాం. ఇది మనకు 2022లో మొట్టమొదటిది అన్నమాట. ఏది యూనికార్న్ దానిలో చేరిన దానిలో మొదటిది. సో దాంతోపాటుగా మనకి ఇప్పుడు 2024లో కూడా మనకు కృత్రిమ్ అని చెప్పేసి భారతదేశం నుంచి మొట్టమొదటి యూనికార్న్గా చేరినటువంటి దాని గురించి కూడా మనం చూసాం. లేటెస్ట్ అది కరెంట్ అఫైర్లో ఉన్నటువంటి ఇష్యూ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి మీద కూడా అడుగుతారు. ఈ స్కై రూట్ అండ్ ప్రారంభ అనేది కూడా మనకు వార్తల్లో ఉన్నాయి. అవి ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. మనం వాటికి సంబంధించి కూడా కరెంట్ అఫైర్లో చూస్తాం. వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది కూడా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 43 చూసినట్లయితే హరిత విప్లవం భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచింది. అయితే ఈ విప్లవం వల్ల ఏ ప్రాంతం ఎక్కువ ప్రయోజనం పొందిందని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అడగడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు స్వామినాథన్ గారు ఎక్కువ వార్తల్లో ఉన్నారు. సో అతనికి భారతరత్న అవార్డు రావడం జరిగింది. అతను చనిపోతూ కూడా వార్తల్లో ఉన్నాడు కనుక సో దానికి రిలేటెడ్గా మనకి ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మనకి ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను
కరెంట్ ఇష్యూ ఉన్నట్లయితే దాన్నే కాకుండా దానికి సంబంధించిన అంశాలపైన ఎగ్జామినర్ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు దానికి ఉదాహరణగా. సో మనకు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటివి ఎక్కువగా లాభం ఉంది. దక్షిణ భారతదేశంలో వీటి కంపేర్ చేసినప్పుడు ఉత్తర భారతదేశం అండ్ దక్షిణ భారతదేశం కంపేర్ చేసినప్పుడు హరిత విప్లవం వల్ల మనకి ఎక్కువగా లబ్ధి పొందింది ఉత్తర భారతదేశం. దానిలో కూడా మనకి ఎక్కువగా వరి, గోధుమ, వంగడాలు ఎక్కువగా మనకు ఉత్పత్తి ఎక్కువగా జరిగిందన్నమాట. ఓకేనా. సో ఇది మనకు 1966లో స్టార్ట్ చేయడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. సో హరిత విప్లవ పితామహుడు అని చెప్పేసి మనం ఇది మన భారతదేశానికి సంబంధించి ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలుస్తాం. మరి భారతదేశానికి సంబంధించి ఎవరిని పిలుస్తాం అనేది మీరు కింద కామెంట్ చేసేటప్పుడు రైట్ టైం చేయండి. సో దీని మీద మనకు 2 క్వశ్చన్స్ అడిగారు. హరిత విప్లవం బేస్డ్లో ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఇదే పేపర్లో, ఇంపార్టెంట్, రానున్నటువంటి పోటీ పరీక్షలో కూడా అడగవచ్చు. సో మనకి ఈసారి ఇతనికి ఇది పద్మశ్రీ అవార్డు, భారతరత్న అవార్డు వచ్చింది కనుక సో అట్లా కూడా మనం ఇది కరెంట్ ఇష్యూ పర్పస్లో ఉన్నదని చెప్పేసి అనుకోవచ్చు. మొత్తం 5గురికి వచ్చింది కదా, 5గురిలో ఇతను ఒకరు, మిగతా 4 ఎవరనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే, భారత ప్రభుత్వం చేపట్టినటువంటి నూతన విద్యా విధానం NEP 2023లో క్రింది వాటిలో ఏది ప్రత్యేకాంశం కాదన్నాడు. యాక్చువల్గా మనకి NEP 2020 రావడం జరిగింది, NEP 2020 వచ్చింది, ఇక్కడ 23 అని ఇవ్వడం జరిగింది. మేబీ ఇక్కడ క్వశ్చన్ ఇది మిస్టేక్ పడవచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే, NEP 2020లో భాగంగా ఏది లేదంటున్నాడు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. NEPకి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకు నూతన జాతీయ విద్యా విధానం అనేది వచ్చింది. అంతకుముందు మనకి ఏంటిది 1986 ఉంటుంది. ఓకేనా, 1986 ఉండేది, దానికంటే ముందు 1968 ఉండేది అనమాట. సో వీటి యొక్క డిఫరెన్స్ తెలవాలి, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు వచ్చింది అనేది 2020 వచ్చింది. ఈ 2020 యొక్క హైలైట్స్ ఏంటనేది మనకు తెలియాలి. ఇక్కడ కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధన అనేది ప్రాధాన్యం ఉంది, దీనిలో ఉంది. అదేవిధంగా 10+2 పాఠశాల విద్య అమలు ఇది కాదు. ఇది 10+2 అనేది మనకు 1986 యొక్క అమలు విధానం అన్నమాట ఇది. ఓకేనా, అంతకుముందు ఉన్నటువంటి NEP యొక్క అమలు విధానం ఇది. సో ఇది మనకు మిస్టేక్ ఇచ్చాడు. ఇక్కడ ఏది కాదన్నాడు కనుక ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నత విద్యా సంఘం ఇక్కడ మనకు HEIC, ఇక్కడ ఇది ఏంటంటే UGC స్థానంలో ఇది రాబోతుందండి. ఇప్పుడు ఉన్నటువంటి UGC ఉంది కదా, ఈ UGCని ఇప్పుడు మనకి ఇట్లా తీసుకురాబోతున్నారు అనమాట. ఓకేనా, ఏది ఒక ఉన్నత విద్యా సంఘంగా HECIగా తీసుకురాబోతున్నారు. ఇది కరెక్ట్. అండ్ ఇప్పుడు మనకు NEP యొక్క విద్యా వ్యవస్థ ఎట్లా ఉంటుంది, 5+3+3+4. ఓకేనా, సో ఈ రకంగా ఉండబోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్లో దీనికి సంబంధించి చాలాసార్లు కూడా క్వశ్చన్స్ అడిగారు, ఇది గుర్తుంచుకోండి. 5+3+3+4. మళ్ళీ వీటి యొక్క అంటే ఇక్కడ 5 అంటే ఏంటిదని కూడా తెలియాలి. 5 అంటే ఏంటిది మనకు LKG, UKG అండ్ అదేవిధంగా 1st, 2nd వరకు అనమాట. ఓకేనా, సో అట్లా కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారు, ఇంపార్టెంట్. అంటే 2nd వరకు ఇది వచ్చేసి మనకు. ఈ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే 3rd, 4th, 5th క్లాసెస్ అనమాట. నెక్స్ట్ 3 years వచ్చేసి 6th, 7th, 8th క్లాస్. ఇక నెక్స్ట్ 4 వచ్చేసి చూసినట్లయితే 9th, 10th, 11th, 12th క్లాస్ అనమాట. సో ఈ రకంగా మనకు టోటల్గా 3 years నుంచి 15 years మధ్య ఏజ్ కూడా అడుగుతారు మనకి. 3 years నుంచి 18 years అంటే 15 years ఏజ్ మధ్యలో ఉండాలంటారు. 3 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాల వరకు మనకు ఇంటర్మీడియట్ అయిపోయే విధంగా. సో ఈ విధంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఆ ఏజెస్ ఇంపార్టెంట్ అండ్ వీటి యొక్క దశలు కూడా మనకు అడుగుతారు. ముఖ్యంగా BED వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. అంటే టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు, DSC కావచ్చు, గురుకుల లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది ఎక్కువగా దీని మీద ఇంకా డెప్త్గా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే క్రింది వాటిలో దేనితో తెలంగాణ రాష్ట్రం సరిహద్దుగా లేదు. సో ఇది మీకు తెలిసినటువంటిది, చాలా ఈజీ క్వశ్చన్ కింద చెప్పవచ్చు. సో ఛత్తీస్గఢ్ తోటి మనకు తెలంగాణ అనేటువంటిది బార్డర్ షేర్ చేసుకుంటుంది, మహారాష్ట్రతో షేర్ చేసుకుంటుంది, కర్ణాటక, ఒడిషా తోటి షేర్ చేసుకోదు. ఇది మనకు ఏది రీసెంట్గా 7 మండలాలు మనం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసాం కదా. సో అప్పుడు దీంతో మనకు బార్డర్ షేరింగ్ అనేటువంటిది పోవడం జరిగిందనమాట. సో అందుకని ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం ఒడిషా పేరు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఇక్కడ డెప్త్ కూడా క్వశ్చన్స్ అడగవచ్చు అండి. అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్కి సంబంధించి ఏ జిల్లాలు, మహారాష్ట్రకు సంబంధించి ఏ జిల్లాలు షేర్ చేసుకుంటున్నాయి, కర్ణాటకకు సంబంధించి ఏ జిల్లాలు షేర్ చేసుకుంటున్నాయని కూడా డెప్త్గా అడగవచ్చు. మహారాష్ట్రకు సంబంధించి మనకు అత్యధికంగా 7 జిల్లాలు బార్డర్ షేర్ చేసుకుంటాయి. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల్, జయశంకర, భూపాలపల్లి జిల్లా 7 జిల్లాలు బార్డర్ షేర్ చేసుకుంటాయి. కర్ణాటకకు సంబంధించి కనుక చూసినట్లయితే 5 జిల్లాలు ఉంటాయి. 5 జిల్లాలో సంగారెడ్డి, వికారాబాద్ అండ్ నారాయణపేట, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి. ఇక నెక్స్ట్ ఛత్తీస్గఢ్కి సంబంధించి కనుక చూసినట్లయితే జస్ట్ 3 జిల్లాలు మాత్రమే బార్డర్ షేర్ చేసుకుంటే, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. సో ఇట్లా కూడా మనకు క్వశ్చన్ ఇంకొంచెం డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు సో క్వశ్చన్ అట్లా కూడా అడగవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 46, ఇది మిస్టేక్ ఇచ్చాడండి. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరు ఉన్నట్లయితే దీనికి సంబంధించి మీరు మనకు అబ్జెక్షన్స్ రైజ్ చేయమన్నాడు. ఇది అబ్జెక్షన్ రైజ్ చేస్తే మీకు ఆన్సర్ యాడ్ అయ్యేటువంటి ఛాన్స్, క్వశ్చన్ అంటే మార్క్స్ యాడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ సరిగ్గా జతపరచబడలేదు అన్నాడు అనమాట. యాక్చువల్గా ఏది ఇక్కడ జతపరచబడినని ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ మనకు ఆదిలాబాద్ వచ్చేసి బాసర సరస్వతి అన్నాడు. సో జనరల్గా బాసర సరస్వతి అనేటువంటి మనకు ఇక్కడ నిర్మల్లో ఉంటుంది, ఇది తప్పే జనరల్గా.
అండ్ భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి సో ఇది కరెక్ట్ కావచ్చు, ఇది ఒకటి కరెక్ట్ తీసుకుంటే. అండ్ జగిత్యాల వచ్చేసి జగిత్యాల కోట అనేటువంటిది కాకతీయ రాజవంశం అంటుంది, ఇది కాదండి. సో జగిత్యాల కోట అనేది మన 17వ శతాబ్దంలో వస్తుంది, కాకతీయులు మనకు 11-12 శతాబ్దం సంబంధించిన వాళ్ళు, ఇది కాదు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొలనుపాక దేవాలయం కాదు, ఇది కూడా కాదు. మీరు కొలనుపాక అనేది ఎక్కడ ఉంటుందో మీరు కింద కామెంట్ చేయండి. అంటే ఇక్కడ ఏది ఒకటి మాత్రమే రైట్, ఇది ఒకటే రైట్. అంటే ఇక్కడ సరిగ్గా జతపరచబడలేదంటే ఏది ఇక్కడ మనకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, 3 కావాలి. ఈ మూడింటితో మనకు ఆన్సర్ ఇవ్వలేదు ఇక్కడ. సో ఇది మనకు మిస్టేక్. చూసారా, మనకి ఇప్పుడు ఇది ఒక 4th క్వశ్చన్ అనుకుంటా. తెలంగాణకు సరిహద్దులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి బార్డర్ షేరింగ్ పైన 4 క్వశ్చన్స్ అడిగాడు. సో జాగ్రఫీని మీరు జనరల్ స్టడీస్ పర్పస్లో తెలంగాణ జాగ్రఫీని కొంచెం ఎక్కువ ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. క్వశ్చన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 47 చూసినట్లయితే జీవ వైవిధ్య నష్టానికి ప్రధాన కారణం మరియు దానికి సంబంధించిన ఉదాహరణల యొక్క సరైన జతలను గుర్తించమన్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఏమన్నారు, ఆవాసాల యొక్క విధ్వంసం అనేటువంటి మనకు వ్యవసాయం కోసం అడవులను నరికివేత, అంతే కదా. వ్యవసాయం కోసం అడవులను నరికివేయడం అది మనకు ఆవాసాల యొక్క విధ్వంసం అవుతుంది. ఏ ఆవాసాలు వేటి యొక్క జీవ వైవిధ్యంలో అంటే మనకు ముఖ్యంగా ఏవైతే పక్షులు కావచ్చు, జంతువులకు సంబంధించిన ఆవాసాల యొక్క విధ్వంసం అనేది జరుగుతుంది. సో ఇది మనకు కరెక్ట్ అనుకోవచ్చు. ఇక కాలుష్యం చూసినట్లయితే చమురు చిందడం ద్వారా సముద్ర జీవుల ప్రభావితం అవుతాయి, అంతే కదా. సో ఇది కాలుష్యానికి కారణమే కదా. చమురు తీయడం వల్ల మనకు సముద్ర గర్భం నుంచి పెట్రోల్ తీస్తున్నప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఆ ఎక్స్ట్రా ఏదైతే సముద్రం పైన పడడం వల్ల ఆ సముద్రంలో జీవించేటువంటి జీవులు కూడా అవి చనిపోతున్నాయి. సో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఇది 2 కరెక్ట్ అవుతాయి. అండ్ మితిమీరిన వినియోగం అంటే ఆస్ట్రేలియాలో చెరుకు తోటల పరిచయం అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మనకు ఆస్ట్రేలియా కాదనుకుంటారు, ఇండియా అనుకుంటున్నాను. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇది ఏదైతే మనకు మిస్టేక్ ఇచ్చాడు, ఆన్సర్ మాత్రం ఏ అండ్ సి ఉంది, కాకపోతే ఇది ఇండియాలోనే చూస్తాం మనం అనమాట. ఓకే, ఇక్కడ ఏ అండ్ సి ఇది నాకు అంత అదే పర్ఫెక్ట్గా తెలియదు. మ్యాక్సిమం ఇది నేను ఇండియా అనుకుంటున్నా. ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఏ అండ్ సి అనేటువంటిదే కరెక్ట్ అవుతుంది. ఇది మనకు 5th క్వశ్చన్ కాలుష్యానికి సంబంధించి ఇదే పేపర్లో మనకి ఇది 5వ క్వశ్చన్ కింద చూడవచ్చు. 49 చూసినట్లయితే ఇది కూడా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. క్రింది ప్రకటనలో ప్రపంచ బ్యాంక్ యొక్క యువ సదస్సు 2024 గురించి ఏది సరి అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ చూసినట్లయితే ఇది యువ సదస్సు అంట. సో దీనికి సంబంధించి ఇది మనం ఇటువంటి కొన్ని ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ అనమాట ఇవి. సో ప్రపంచ బ్యాంకు యువ సదస్సు 2024 యొక్క థీమ్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకు పవరింగ్ ప్రోగ్రెస్ యూత్ లీడింగ్ ది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది కరెక్ట్. ఇది మనకి ఎప్పుడు జరిగిందంటే సో ఇది 2024 మేలో జరిగింది. ఓకేనా, మే 30-31 తేదీలో ఈ సదస్సు అయితే జరగడం జరిగింది అనమాట. సో ఇది మనకి ఏంటంటే అభివృద్ధి సవాళ్ళను అధిగమించేందుకు వినూత్న ఆలోచనలను స్వీకరించే దిశగా యూత్ను వాళ్ళకు యూత్కు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఇది బి మనకు తప్పు. ఈ సదస్సు అనేటువంటిది మనకు 14వ ఎడిషన్ కాదు, ఇది 11వ ఎడిషన్. ఇది 11వ ఎడిషన్ అనేటువంటిది మనకు రీసెంట్గా మనకి ఇక్కడ వాషింగ్టన్ డీసీలో జరగడం జరిగింది. అక్కడ మనకి ఏదైతే ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది కదా, అక్కడ దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. అందుకని ఇక్కడ మనకు ఏ మాత్రమే సరి అయింది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. మన ఇది కూడా మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీకి అడిగాడు. మళ్ళీ ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైలో అనిబిసెంట్ హోమ్ రూల్ లీగ్ను ఏ సంవత్సరంలో స్థాపించింది? సో 1916 మీకు తెలిసినటువంటిదే, చాలా ఈజీ క్వశ్చన్. అండ్ మనకు అదేవిధంగా తిలక్ కూడా హోమ్ రూల్ మూవ్మెంట్ను స్థాపిస్తాడు. ఓకేనా, అతను ఎక్కడ స్థాపించాడని మీరు కింద కామెంట్ చేయండి. ఓకేనా, అనిబిసెంట్ 1916లోనే స్థాపిస్తుంది. అండ్ అదే 1916లో మనకు సేమ్ ఇదే హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ను మనకు తిలక్ కూడా స్థాపిస్తాడు. కాకపోతే ప్లేసెస్ వేరు. ఈమె వచ్చేసి మనకు ఇక్కడ మద్రాసులో ఉన్నటువంటి చెన్నైలో స్థాపిస్తుంది. బట్ ఇతను ఇక్కడ స్థాపించాడు అనేది కింద కామెంట్ చేయండి. అది కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిందండి. ఈజీ క్వశ్చన్ అండ్ చాలాసార్లు రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్ కనుక సో వాటిని మీరు జాగ్రత్తగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 52 చూసినట్లయితే జన్ విశ్వాస్ నిబంధన సవరణ చట్టం 2023 సులభతర వ్యాపారం మరియు జీవన సౌలభ్యత కోసం సెక్షన్స్ కావచ్చు, వాటి యొక్క క్లాజుల హేతుబద్ధీకరణ కోసం మనకు 19 కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాల్లో కొన్ని చట్టాలను సవరించారనమాట. ఆ సవరించినటువంటి చట్టాలు ఎన్ని అని చెప్పేసి ఇక్కడ అడిగాడు. సో 42 చట్టాలను సవరించడం జరిగింది. సో ఇది కూడా మనకు కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ కింద చూడవచ్చు. కొంచెం డెప్త్గా అడిగానని చెప్పేసి, అంటే ఈ చట్టం మనకు రీసెంట్గా దీనికి సంబంధించిన అమైన్మెంట్ జరిగిందనమాట. దానిలో ఉండేటువంటి ఏవైతే సబ్ క్లాసెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎన్ని సవరణలు జరిగాయని చెప్పేసి ఆ రకంగా మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెంబర్ 53 కనుక చూసినట్లయితే సో ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్ మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్ అప్డేట్ సంబంధించిన కరెంట్ అఫైర్ చూస్తాం కదా, దానిలో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా మీకు చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో భారతదేశంలోని క్రొత్త బ్రిటిష్ రాయబారి గురించి క్రింది వాటిలో సరైనవని చెప్పేసి అన్నాడు. సో మనకు రీసెంట్గా భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ హై కమిషనర్గా ఈ లిండీ కామెరూన్ అనేటువంటి ఒక మహిళ నియమించడం జరిగింది అనమాట. సో ఈమె మొట్టమొదటి మహిళ అని చెప్పేసి కూడా మనం చూసినాం. ఇది ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. సో ఇది కరెక్ట్ అవుతుంది. సో ఈమె ఎవరి స్థానంలో వచ్చింది? సో ఈ అలెక్స్ ఎల్లిస్ అనేటువంటి ఇతని స్థానంలో ఈమె రావడం జరిగింది. సో ఈ రెండు కరెక్ట్ కనుక ఏ అండ్ బి అనేది
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనకు రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి బిట్. ఇది మనం ఆల్రెడీ దీనికి సంబంధించి డిస్కస్ కూడా చేసాం. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ 54 కనుక చూసినట్లయితే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2024లో డాష్ సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లల కోసం ఈ బాల్య సంరక్షణ మరియు విద్య కోసం దీన్ని మనం ఈసీసీ అని చెప్పేసి అంటాం. దీనికోసం జాతీయ పాఠ్యాంశాల యొక్క సంపుటిని అయినటువంటి ఈ ఆదర్శీలను ప్రారంభించింది అని చెప్పేసి అంటారు. ఇది కూడా కొంచెం మనం డిఫికల్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. అంటే ఇది ఎవరి కోసం తీసుకొచ్చింది, ఈ ఈసీసీలు అనేటువంటి ఎవరి కోసం తీసుకొచ్చింది అని చెప్పేసి అడిగాడు. ఇది 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయసు గల పిల్లల కోసం తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రాం కింద మనం చూడవచ్చు. ఇది మనకు 2024లో వచ్చినటువంటి మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలో వచ్చినటువంటి ఒక స్కీమ్ లాంటిది అనమాట. సో దాని గురించి ఇక్కడ మనకు డైరెక్ట్గా క్వశ్చన్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్ చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 55 రాజ్యాంగ సభ కోసం క్యాబినెట్ మిషన్ మొత్తం ఎంతమంది సభ్యులను నియమించిందని చెప్పేసి అడగడం జరిగింది. మన స్టార్టింగ్లో కూడా ఇదే క్వశ్చన్ చూసాం. ఇటువంటిది ఒకటి ఏంటి, రాజ్యాంగ రచనకు సంబంధించినటువంటి కమిటీల మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ దానికి సంబంధించి సెకండ్ క్వశ్చన్ మీకు అక్కడనే చెప్పాను. రాజ్యాంగ రచన కావచ్చు, ప్రవేశిక కావచ్చు, చట్టాలు అండ్ రాష్ట్రపతికి సంబంధించి కావచ్చు అండ్ 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించి వీటికి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మీరు పాలిటీలో జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి పాలిటీ చదవాలనుకున్నప్పుడు ఈ టాపిక్స్ మీరు ఫస్ట్ కవర్ చేయండి. కంపల్సరీ 2-3 బిట్స్ పడతాయి ఇక్కడ నుంచి. సో మనకు 296 సభ్యులను ఇది రాజ్యాంగ సభ కోసం మనకు క్యాబినెట్ మిషన్ అనేటువంటిది ఇది ఎన్నుకోవడం జరుగుతుంది, నియమించడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి మనం ప్రీవియస్లో ఇదే క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది అనమాట, ఎంతమంది సభ్యులను ఎన్నుకున్నారని చెప్పేసి. అయితే ఇక్కడ మనకు చిన్న మిస్టేక్ కూడా ఉందనుకోవచ్చు. యాక్చువల్గా టోటల్గా మనకి ఏంటంటే 389 మెంబర్స్ను మనకు ఈ రాజ్యాంగ సభ మొత్తం సభ్యులను అయితే మనకు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా రాజ్యాంగ పరిషత్లోకి వీళ్ళు తీసుకుంటారు. అయితే దీనిలో మనకి ఏంటంటే ఈ బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు సంబంధించి కనుక చూసినప్పుడు అప్పుడు 296 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ 296 కూడా మనకి ఎట్లా ఉంటుందంటే 292 వచ్చేసి మనకి ఎట్లా ఉంటుందంటే 11 రాష్ట్రాలకు సంబంధించి ఉంటుంది. 4 వచ్చేసి ఈ చీఫ్ కమిషనర్ ప్రాంతాలైనటువంటి ఢిల్లీ కావచ్చు అండ్ కూర్గ్ అని చెప్పేసి బెలూచిస్తాన్ అని చెప్పేసి అక్కడ నుంచి 4 ఉంటాయి. 292 వచ్చేసి మనకు ఇది రాష్ట్రాలకు సంబంధించి కేటాయిస్తారనమాట. అయితే మొత్తం 389 ఉంటుంది. ఇక్కడ మనకు 389 లేదు కనుక సో మనం నెక్స్ట్ 296కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ మనకు 296 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్గా మనకు మొత్తం సభ్యులు 389 ఉంటారు. దానిలో బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి చూసినట్లయితే 296 ఆన్సర్ ఉంటుంది అండ్ స్వదేశీ సంస్థల నుంచి 93 ఉంటుంది అనమాట. 93 ప్లస్ మీరు 296 తీసుకున్నట్టయితే 389 వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి 389 ఇవ్వలేదు కనుక మనం ఇక్కడ ఈ 309 ఏది ఉండదు, 326 కూడా ఏది ఉండదు. వీటిని ఎలిమినేషన్ ప్రాసెస్లో చేసుకుంటే మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. దీని ప్రకారం ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? మీకు తెలిసినటువంటి ఈజీ క్వశ్చన్. 2014 ఈ స్కీమ్స్ సంబంధించి అడిగారు. 2014లో మనకు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పథకాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. స్కీమ్స్కి సంబంధించి కూడా దీనిలో చాలా క్వశ్చన్స్ అడిగారండి. చూద్దాం ముందు వస్తాయి అవి ఏంటనేది కూడా. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు హన్మకొండలో భారీ స్థాయిలో రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించినటువంటి రుద్రాదేవుడు సో ఏ రాజ్యానికి సంబంధించిన పాలకుడు అని చెప్పేసి అడిగారు. ఇది ఈజీ క్వశ్చన్. మీకు తెలిసినటువంటిదే కాకతీయులకు సంబంధించినటువంటి రుద్రేశ్వర ఎవరైతే మనకు రుద్రాదేవుడు రుద్రేశ్వర ఆలయం, దీన్ని మనం ఏమంటాం 1000 పిల్లర్స్ టెంపుల్ అని చెప్పేసి 1000 స్తంభాల గుడి అని చెప్పేసి పిలుస్తాం. సో దాన్ని మనకు రుద్రాదేవుడు నిర్మించడం జరుగుతుంది అనమాట. ఇది మనకు హన్మకొండలో ఉంటుంది. సో ఇది కాకతీయుల కాలం నాటికి సంబంధించినటువంటి ఒక కట్టడం. ఇది ఈజీ క్వశ్చన్, చాలామంది ఈజీగానే చేయవచ్చు. అంటే కాకతీయులకు సంబంధించినటువంటి కట్టడాలపైన కావచ్చు, శాసనాలపైన అండ్ అక్కడ ఉన్నటువంటి సాహిత్యం పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఆ రాజుల గురించి కంటే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే వాళ్ళు నిర్మించినటువంటి ఈ రుద్రేశ్వర ఆలయం కావచ్చు, అదేవిధంగా రామప్ప దేవాలయం కావచ్చు. రామప్ప చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దానికి యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇంకా చాలా కట్టడాలనేగా కాకతీయులకు సంబంధించి వాటిపైన, అదేవిధంగా వారి యొక్క సాహిత్యానికి సంబంధించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ చూద్దాం. 58 క్వశ్చన్. ఇది మనకు రీసెంట్ స్కీమ్స్ సంబంధించి క్వశ్చన్ అడిగాడు. తెలంగాణ ముఖ్యమంత్రి డాష్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని ప్రారంభించాడు. భద్రాద్రిలో మనకు ఈ స్కీమ్ మనకి ఇది 6 గ్యారంటీల్లో భాగంగా భద్రాచలంలో ఇది ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనం చాలాసార్లు చూసాం. దీనికి సంబంధించి మనం సపరేట్గా 2 వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో అది ఏ డేట్ అనేది మీరు కింద కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ చూసాం ఏ డేట్న మనకు ఈ ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని మనకు భద్రాచలం నుంచి సీఎం గారు స్టార్ట్ చేస్తారని కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ కూడా మనం మోడర్న్ ఇండియన్స్ నుంచి చూడవచ్చు.
క్రింది సంఘటనలు వాటి యొక్క కాలానుక్రమంగా అమర్చమన్నాడు. సో ఇక్కడ స్వరాజ్ పార్టీ ఏర్పాటు. సో ఇది మనకు తెలిసినట్లయితే వీటిని అంటే వాటి యొక్క ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇయర్స్ మనకు తెలియాలి. స్వరాజ్ పార్టీ అనేది మనకు 1923లో స్థాపిస్తారు. సో దీన్ని స్థాపించినటువంటి వ్యక్తులు కూడా మనకు ఇంపార్టెంట్, ప్రీవియస్లో అడగడం జరిగింది. సో విఠల్ భాయ్ పటేల్ కావచ్చు, చిత్తరంజన్ దాస్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు. సో దీన్ని మనకు 1923లో దీన్ని స్థాపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ భగత్ సింగ్ సంబంధించి లాహోర్ కుట్ర కేసు అడగడం జరిగింది. సో ఇది మనకు 1928లో జరుగుతుంది. సో ఇది ఎందుకు జరుగుతుంది? ముఖ్యంగా ఈ బ్రిటిష్ పోలీస్ అధికారి అయినటువంటి శాండర్స్ను హత్య చేస్తారు. సో అతన్ని హత్య చేయడానికి కారణం ఏంటంటే లాలా లజపతి రాయ్ని మనకి ఏదైతే సైమన్ కమిషన్కి అగెనిస్ట్గా వాళ్ళు పోరాడుతున్నటువంటి టైంలో సో అక్కడ లాఠీ చార్జ్ చేయడం వల్ల అతను చనిపోతాడు. సో దానివల్ల మనకు భగత్ సింగ్ ఏం చేస్తాడు? సో ఎవరైతే దానికి ఆ లాఠీ చార్జ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే మనకు ఆ బ్రిటిష్ పోలీస్ అధికారి అయినటువంటి జాన్ శాండర్స్ ఉంటారు కదా, సో అతన్ని చంపివేస్తాడు. సో ఆ చంపివేయడాన్ని మనం ఈ లాహోర్ కుట్ర కేసు కింద పిలుస్తాం. అది మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు, బిట్ చాలా ఇంపార్టెంట్ కూడా. సో నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అడిగిండు. ఇది మనకు 1934లో స్థాపిస్తారు. ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేటువంటిది 1934లో స్థాపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వరుసగా ఇచ్చాడు ఏబిసి. సో ఆన్సర్ ఏబిసి అవుతుంది. సో ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ క్రింది లక్షణాల్లో ఈ లివర్ ఓటులకు సంబంధించి ఏది సరి అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. ఇది మనకు బయాలజీకి సంబంధించి. సో ఇక్కడ ఆన్సర్ 2 అవుతుంది. నాకు బయాలజీకి సంబంధించి అంత తెలియదు. సో ఇక్కడ చూసుకోండి క్వశ్చన్ ఏమొచ్చింది అనేది ఎట్లా అడుగుతున్నాను అనేది కూడా చూసుకోండి. ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ కిందనే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ 61 కనుక చూసినట్లయితే 2016కి సంబంధించి కూడా అడిగాడు. ఇక్కడ కరెంట్ అఫేర్స్ చూడండి, కరెంట్ అఫేర్స్ అనుకోవచ్చు, జీకే కూడా అనుకోవచ్చు. 2016 నాటి నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ పాలసీ యొక్క లక్ష్యం ఏంటని అడిగిండు. చూడండి ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం కీవర్డ్స్ తోటి వీటిని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యం పెంచడం ద్వారా భారతదేశంలో అన్వేషణ కార్యక్రమాలు వేగవంతం చేయడం, కొంత ఐడియా ఉంటే ఎలిమినేట్ చేసుకోవచ్చు. 2016కి సంబంధించినటువంటి వాటి కూడా అడిగాడు. అంటే ఎలిమినేట్ చేయాలని మీకు స్టార్టింగ్లో చెప్పాను, కొన్ని క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయి. సో వీటిని చూసి మనం భయపడిన అవసరం లేదు, కొన్నింటిని మనం డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మేజర్గా రిపీట్ అవుతున్నటువంటి వాటిని మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏప్రిల్ 2000 నుండి 2023 వరకు భారతదేశం మనకి డాలర్స్లో US డాలర్స్లో 14.1 బిలియన్ సంచిత FDIతో జర్మనీ భారతదేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారుగా నిలిచింది. సో FDIలకు సంబంధించి మనకు కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారండి. సో ఇది 9 అని చెప్పేసి ఇక్కడ 9వ పెద్ద దేశంగా నిలిచిందని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది. అండ్ రీసెంట్గా కూడా మనకి FDIలకు సంబంధించి ఏదైతే మనకు ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం కదా, వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా వచ్చింది. దానిలో మనకు సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో, తర్వాత మారిషస్ సెకండ్ ప్లేస్లో ఈ విధంగా ఉందన్నమాట. సో వాటి మీద కూడా ఫోకస్ చేయండి. సో ఇక్కడ మనం 62 వరకు చూసాం. సో రేపటి మరొక వీడియోలో 63 నుంచి మిగతా క్వశ్చన్స్ చూద్దాం. మ్యాక్సిమం ఇంకొకటి లేదా 2 వీడియోస్లో మీకు ఈ పేపర్ కంప్లీట్ చేసేయడం ప్రయత్నం చేస్తాను. సో ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఏమైనా యూజ్ అనిపిస్తుందా అనేది కింద కామెంట్ చేయండి. నేను ఇట్లా ప్రతి పేపర్ కొంచెం టైం పడుతుంది కావచ్చు. నెక్స్ట్ ఒక్కొక్క దానిలో 50 క్వశ్చన్స్, ఒక్కొక్క దానికి 3 వీడియోస్ లేదా 2 వీడియోస్లోనే కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అన్ని క్వశ్చన్స్ తీసుకోకుండా ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అదే రకంగా చేస్తాను. అంటే కొంచెం ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా క్వశ్చన్స్ మాత్రం జస్ట్ ఏ క్వశ్చన్స్ వచ్చాయని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంచెం లెంతీ అవుతుంది కనుక వీడియో అర్థం చేసుకుంటారు అనుకుంటాను. సో ఇది వీటికి సంబంధించి నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. 2024 ప్రీవియస్ పేపర్స్ TGPS అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దానిలో మీకు అన్ని వీడియోస్ ఉంటాయి. నిన్నటి వీడియో ఉంటుంది, ఈ వీడియో ఉంటుంది, అండ్ కమింగ్ వీడియోస్ కూడా దాంట్లో నేను యాడ్ చేస్తుంటాను. మీకు చాలా యూజ్ అవుతుంది. సో కంపల్సరీ వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరైనా చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ముఖ్యంగా మన యాప్లో అయితే మనం మంచి కోర్స్ అయితే తీసుకొచ్చాం. తక్కువ ప్రైస్లోనే 1000 రూపీస్ ఉండే కోర్స్ని ఇప్పుడు 199 రూపీస్కి అందిస్తున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3 కంప్లీట్ వీడియో కోర్స్ అనమాట. ఇది ర్యాపిడ్ రివిజన్ కోర్స్ లాగా పనిచేస్తుంది. అంటే మీకు జనరల్గా ఏంటంటే ఎవరైతే ఇప్పుడు కొత్తగా గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు కమింగ్ మనకు జాబ్ క్యాలెండర్ కూడా రాబోతుంది కదా, దానిలో కూడా మనకు వేకెన్సీస్ ఉంటాయి కనుక మీకు చాలా యూజ్ అవుతుంది ఈ కోర్సు. సో దీనిలో లేటెస్ట్ ఎకానమీ సర్వే కూడా యాడ్ చేయబోతున్నాం, బడ్జెట్ అంశాలు కూడా యాడ్ చేస్తాం కనుక ఇమీడియట్గా తీసుకున్న ప్రయత్నం చేయండి. ఇది 1 or 2 డేస్లో దీన్ని మళ్ళీ మేము 499 చేయబోతున్నాం కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకున్న ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.